చైనా చిన్న సూది నుండి పెద్ద కారు వరకు తయారు చేయని వస్తువంటూ ఏదీ లేదు. అలా తయారు చేసి ప్రపంచ దేశాలన్నింటికీ తరలిస్తుంది. అయితే చైనా దగ్గర లేని ఒకటి కేవలం అమెరికా దగ్గర మాత్రమే ఉంది. ఏప్రిల్ 2, 2025 అమెరికా ప్రెసిడెంట్ వైట్ హౌస్లో ఒక పెద్ద రెడ్ కార్ట్ తీసుకొని మీడియా ముందుకొచ్చాడు. ఈ రెడ్ కార్ట్లో అన్ని దేశాల పేర్లు, వాటి పక్కన తారీఫ్ రేట్లు ఉన్నాయి. అయితే ట్రంప్ ఎప్పుడైతే ఆ లిస్ట్లోని దేశాల పేర్లు, వాటికి విధించే తారీఫ్ రేట్లు చదవడం మొదలు పెట్టాడో అది విన్న ప్రతి దేశం ఉలిక్కిపడింది. అమెరికాతో పాటు ప్రపంచం మొత్తం స్టాక్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఎందుకంటే ఇది ఒక యుద్ధానికి సంకేతం. కానీ ఈ యుద్ధంలో ఆయుధం అంటే పవర్, ఆ ఆయుధానికి మందుగుండు సామాగ్రి డబ్బు. దీన్నే ట్రేడ్ వార్ లేదా తారీఫ్ వార్ అని పిలుస్తాం. అలాగే డొనాల్డ్ ట్రంప్ చైనాకి వ్యతిరేకంగా చేసిన ఈ పరోక్ష ప్రకటన ప్రపంచంలోనే అతి శక్తివంతమైన ట్రేడ్ కంట్రీ చైనాని ఇరకాటంలో పడేసింది. అయితే ఇక్కడ ఒకవేళ ట్రేడ్ వార్ జరిగినట్లయితే ఎవరిది పై చేయి అవుతుంది? చైనానా లేక అమెరికానా? మొత్తం తెలుసుకుందాం. నేను మిడికోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ముందుగా ఈ తారీఫ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. చాలా మంది తారీఫ్ అంటే కేవలం వేరే దేశాలపైన వేసే ట్యాక్స్ అంటే పన్ను అని మాత్రమే అనుకుంటారు. అది కొంతవరకే కరెక్ట్. కానీ ఇది నిజానికి ఒక రకం ఇంపోర్ట్ డ్యూటీ. అమెరికాకి ఇంపోర్ట్ అవుతున్న వస్తువుల పైన వేయబడే ఇంపోర్ట్ డ్యూటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా మీద అమెరికా 26% తారీఫ్ విధిస్తే దానర్థం ఏ వస్తువైతే ఇండియా నుంచి అమెరికాకి ఇంపోర్ట్ అవుతుందో ఆ వస్తువుకి అక్కడ 26% పన్ను కట్టాల్సి ఉంటుంది. ట్రంప్ చూపెట్టిన జాబితా ప్రకారం పాకిస్తాన్ తారీఫ్ 28% ఉంది. లిస్ట్లో టాప్ చైనా ఉంది 34% తారీఫ్తో. తారీఫ్ లేదా ఇంపోర్ట్ డ్యూటీని విధించడం చిన్న విషయం కాదు. అలాగే ఆ లిస్ట్లో చూస్తే అమెరికా మీద ఇండియా 52% తారీఫ్ విధించింది. ఇంకా పాకిస్తాన్ 58%, చైనా 67% తారీఫ్ రేట్ని ఆల్రెడీ విధించాయి. తారీఫ్ వల్ల లాభం కేవలం ఇంపోర్ట్ అవుతున్న వస్తువుల మీద పన్నులు విధించి డబ్బు సంపాదించడం కాదు. ఇది ఒక పద్ధతి వారి లోకల్ ఇండస్ట్రీస్ని కాపాడుకోవడానికి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ సైకిల్ కంపెనీ ఆర్లే డేవిడ్సన్ గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇట్స్ ఏ ప్రీమియం బ్రాండ్. ఈ బండి అమెరికా నుండి ఇండియాకి వస్తే మన గవర్నమెంట్ 100% ట్యాక్స్ వేస్తుంది. ఈ విషయం కొద్దిసేపు పక్కన పెడితే ఆ బండి ధర 1,50,000 అనుకుందాం. ఆ బండిని అమెరికా నుండి ఇండియాకి తెప్పించుకున్నప్పుడు ట్యాక్స్ వేయకుంటే అది 1,50,000కే వస్తుంది. అయితే మన లోకల్ బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ని చూసుకున్నా అదే ధరకు వస్తుంది. సో ప్రజలు ఏది కొంటారు? మోస్ట్లీ ఆర్లీ డేవిడ్సన్నే కొంటారు. ఎందుకంటే రెండింటి ధర ఆల్మోస్ట్ ఒకటే కాబట్టి. ఒకవేళ అదే జరిగితే లోకల్లో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. కాబట్టి తారీఫ్ అంటే ఇంపోర్ట్ ట్యాక్స్ వేయడం వల్ల బయట దేశాల నుండి వచ్చే వాటికి ఉద్దేశపూర్వకంగా ధరలు పెరిగేలా చేయడం. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఒకటి, లోకల్ ఇండస్ట్రీస్ దెబ్బతినవు. రెండోది, ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా ఆదా అవుతుంది. సింపుల్గా మన లోకల్ వస్తువు 10 రూపాయలకు దొరికేది 100 రూపాయలకు అదే వస్తువు ఫారిన్ నుండి వచ్చినంత మాత్రాన కొంటామా? కొనము. కాబట్టి మన దేశ వస్తువుకే సేల్స్ ఉంటాయి. మన దేశ ఇండస్ట్రీనే నడుస్తుంది. ఒకవేళ డబ్బున్న మహారాజులు కొన్నా కూడా చాలా తక్కువ సేల్స్ ఉంటాయి. బట్ స్టిల్ సేల్స్ అయితే ఉంటాయి. అయితే తారీఫ్ ఎక్కువ విధించడం వల్ల ఉన్న ఆ సేల్స్ కూడా ఉండవు. కాబట్టి ఎక్స్పోర్ట్ చేసే దేశాలకు దీనివల్ల నష్టం కూడా కలిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ట్రంప్ ప్రవేశపెట్టిన ఈ కొత్త తారీఫ్ల వల్ల నష్టం ఎక్కువగా ఎవరికుంది అని చూస్తే అది చైనాకుంది. ఇంతేకాదు ట్రంప్ మామ అసలు టార్గెటే చైనా అని కూడా అంటారు. ఎందుకంటే 2000 సంవత్సరం వరకు అమెరికా ప్రొడక్ట్స్ ప్రపంచం మొత్తం ఎగుమతి అయ్యేవి. ఇప్పుడు చైనాకి ఏ స్టేటస్ ఉందో ఒకప్పుడు అమెరికా కూడా అదే స్టేటస్ ఉండేది. అయితే సమయం కొద్దీ కేవలం అమెరికానే కాదు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాన్ని చైనా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అతి చిన్న వస్తువైనా సరే చైనాలో తయారు చేయనిది ఏదీ లేదు. ప్రపంచానికి ఎగుమతవ్వని వస్తువంటూ ఏదీ లేదు. ఇంతేకాదు చైనా నుంచి వచ్చే ప్రతి వస్తువు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. అందువల్ల ఆ దేశాలలో ఉండే స్థానిక ఇండస్ట్రీలు మూతబడ్డ సంఘటనలు కూడా చాలానే జరిగాయి. కేవలం చైనా ఇంకా అమెరికా ట్రేడ్ని చూసుకున్నా 2000 సంవత్సరంలో అమెరికా $80 బిలియన్ విలువైన దిగుమతులు చేసుకుంటే చైనా కేవలం $10 బిలియన్ విలువైన ఎగుమతులు చేసుకుంది. అదే 2025లో చూసుకుంటే అమెరికా $440 బిలియన్ విలువగల దిగుమతులు చేసుకుంటే చైనా కేవలం $145 బిలియన్ల దిగుమతులు చేసుకుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రకారం ఈ ట్రేడ్ ఈక్వల్ అవ్వాలి. $440 బిలియన్ విలువగల దిగుమతులు చేసుకుంటే చైనా కూడా అంతే దిగుమతులు చేసుకోవాలి. అయితే ఇక్కడ ట్రేడ్లో తేడా $295 బిలియన్ ఉంది. ఈ వ్యత్యాసాన్నే టెక్నికల్గా ట్రేడ్ డెఫిసిట్ అని పిలుస్తారు. సో ఇప్పుడు ఈ ట్రేడ్ డెఫిసిట్ని తగ్గించడానికి లేదా సరి చేయడానికి ట్రంప్ చైనాని బాగా టార్గెట్ చేస్తున్నాడు. అందులో భాగంగా చైనా నుంచి ఎక్కువగా వస్తున్న వాటిలో మొబైల్ ఫోన్స్ ఒకటి. ఈ కొత్త తారీఫ్ వల్ల వాటి ధరలు అమెరికాలో గణనీయంగా పెరుగుతాయి.
అందులో పర్టికులర్గా మాట్లాడితే యాపిల్ ఐఫోన్. ఇది అమెరికన్ ప్రోడక్ట్ అయినప్పటికీ తయారు చేసేది మాత్రం చైనాలోనే. కాబట్టి ఈ టైంలో వీటిని చైనా నుంచి తెప్పిస్తే ధర పెరిగిపోతుంది. అప్పుడు సేల్స్ ఉండవు. సేల్స్ ఉండకపోతే అమెరికా ఐఫోన్స్ని చైనా నుంచి మరలా ఇంపోర్ట్ చేసుకోదు. కాబట్టి చైనాలో ఉన్న ఈ ఇండస్ట్రీ ఇక మూసుకోవాల్సిందే. ఫలితంగా అమెరికాలో ఈ ఇండస్ట్రీ కొత్తగా స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళే సొంతంగా తయారీ ఇంకా అమ్మకాలు కూడా మొదలు పెడతారు. ఇదే ట్రంప్ కంటున్నా ఇంకా కావాలనుకుంటున్న కళ. బట్ చైనా మాత్రం దీన్ని కోరుకోవట్లేదు. ఇక్కడ ఒక విషయం, అమెరికా టెక్ జైంట్ అయిన యాపిల్కి సంబంధించిన ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో, ఐఫోన్స్ నుండి యాపిల్ వాచ్ వరకు అన్ని కూడా మోస్ట్లీ చైనాలోనే తయారవుతున్నాయి. ఇవి కాకుండా టెస్లా కార్లు, డెల్ ఇంకా హెచ్పి ల్యాప్టాప్లు, నైకీ ఇంకా స్కెచర్స్ షూలు, లాజిటెక్ ఇంకా గోప్రో యాక్సెసరీస్, బ్లాక్ అండ్ డెక్కర్ ఇంకా స్టాన్లే ప్రోడక్ట్స్, అంతెందుకు యాస్బ్రో లాంటి ఆడుకునే వస్తువులు కూడా ఇక్కడే తయారవుతున్నాయి. బై ది వే ఈ యాస్బ్రో కూడా అమెరికా కంపెనీనే. సో ఈ అమెరికా కంపెనీలు తమ ఇండస్ట్రీస్ లేదా ప్లాంట్స్ని చైనాలో మూసేసి అమెరికాకి తిరిగి వస్తే అమెరికాకి ప్రతి సంవత్సరం $200 బిలియన్ విలువగల దిగుమతులు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే ట్రంప్ అనుకున్నట్లుగా ట్రేడ్ డెఫిసిట్ తగ్గి కేవలం 80 లేదా 90 బిలియన్ డాలర్లు ఉంటుంది. అయితే ఇలా జరిగితే అమెరికాకి ఒక రకంగా లాభమే ఉంటుంది, కానీ అమెరికాలో ప్రోడక్ట్ కాస్ట్ అధికంగా ఉంటుంది కాబట్టి ఆ వస్తువుల ధరలు ఖరీదుగా మారుతాయి. సో తిరిగి ఆ కంపెనీకి నష్టమే జరిగే అవకాశం ఉంది. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇవన్నీ కాదు, అట్ ఎనీ కాస్ట్ చైనాకున్న మోనోపోలీని అంటే గుత్తాధిపత్యాన్ని ఎలాగైనా విరగొట్టాలని చూస్తున్నాడు. ఈవెన్ అమెరికాకి నష్టం వాటిల్లినా సరే. మరోవైపు చైనా అస్సలు కోరుకోవట్లేదు ఈ సమస్యలన్నీ రావాలని. బట్ అయినా కూడా అమెరికా ఎలా తారీఫ్ని పెంచిందో వాళ్ళు కూడా అమెరికా పైన తారీఫ్ని పెంచి పారదొబ్బారు. సో ఇదంతా చూస్తుంటే ఇదొక ట్రేడ్ వార్కి దారి తీసేలాగే ఉంది. చైనా ప్రెసిడెంట్ తగ్గట్లేదు, ఇక్కడ ట్రంప్ మామ కూడా తగ్గట్లేదు. ఇద్దరికిద్దరు ఎంతలా ట్యాక్స్లు పెంచుకుంటూ పోయారంటే అమెరికాలో $10 వచ్చే చైనా వస్తువు ఇప్పుడు డబుల్ అయ్యి $20 అయింది. సేమ్ చైనాలో కూడా ఇదే పరిస్థితి. అయితే ఇక్కడ శ్రద్ధగా చూడాల్సిన విషయం ఏంటంటే ఈ రెండు శక్తులలో ఎవరిది పై చేయి? ఈ ప్రశ్నకు జవాబు చాలా సింపుల్. ఈ ట్రేడ్ వార్లో ఎవరైతే చివరి వరకు నిలబడతారో వారే. మనం చూసుకుంటే అమెరికా ఎక్కువగా చైనా నుంచి టెక్ ఐటమ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది, అంటే దిగుమతి చేసుకుంటుంది. ఒకవేళ ఈ వస్తువులు కొద్ది రోజుల వరకు ఇంపోర్ట్ చేసుకోకుండా అమెరికాకి పెద్దగా వచ్చే నష్టం అయితే లేదు. మహా అయితే కొద్దిగా ధరలు పెరుగుతాయి వేరే దేశం నుండి ఎగుమతి గనుక చేసుకుంటే. అయితే అమెరికా నుండి చైనా ఎగుమతి చేసుకుంటున్న ఒక ఉత్పత్తి ఉంది. అది గనుక లేకుంటే చైనా మనుగడ సాధించడం కూడా కష్టమే. బహుశా ఈ ప్రోడక్ట్ వల్లే రానున్న నెలల్లో చైనా పెద్ద సమస్యల్లోకి వెళ్లేలా ఉంది. రాండి చివరగా అదేంటో తెలుసుకుందాం. చైనా జనాభా చూసుకుంటే 141 కోట్లు, అంటే అమెరికాతో పోల్చుకుంటే 315 రెట్లు ఎక్కువ. వీళ్ళందరి కడుపు నిండడానికి ఆహారం చైనాకి చాలా అవసరం. అందులో బేసిక్గా చూసుకున్న గోధుమలు ఇంకా రైస్ ఉండాలి. అయితే విషయం ఏంటంటే చైనా భూభాగంలో సాగు చేయగల భూమి కేవలం 13%. ఎస్, అగ్రికల్చరల్ ల్యాండ్ కేవలం 13%. అంటే ప్రతి చైనా వ్యక్తికి కేవలం 0.23 ఏకర్స్ ఉంది. ఈ భూభాగంలో కూడా ఎక్కువగా గోధుమలు లేదా రైస్నే పండిస్తారు, కనీసం బేసిక్ ఐటమ్స్ నైనా బయట నుండి తెప్పించుకోకుండా ఉండడానికి. బట్ ఇవి కేవలం బేసిక్ ఆహారం మాత్రమే. అలాగే చైనాలో చూసుకుంటే పోర్క్ ఎక్కువగా తింటారు. ఎంతలా అంటే ప్రపంచం మొత్తంలో ఎక్కువగా పిగ్ ఫార్మింగ్ జరిగేది ఇక్కడే. 2024 రికార్డ్స్ ప్రకారం చైనాలో 40 కోట్ల కంటే ఎక్కువ పిగ్గులున్నాయి. అంటే అమెరికాలో ఉండే మనుషుల కంటే చైనాలో పందులు ఎక్కువ ఉన్నాయి. సింపుల్గా పోర్క్ కన్సంప్షన్లో ప్రపంచమంతా ఒకవైపు ఉంటే చైనా ఒకవైపు ఉంది. అయితే ఈ 40 కోట్ల పందులు తినడానికైనా ఏదో ఒక ఆహారం ఉండాలి కదా. అవి ఆహారం తిని బాగా బలిస్తేనే వాటిని ఆ చైనా ప్రజలు తినొచ్చు. అందుకోసమే చైనా వాళ్ళు పంచదారకు బదులు మొక్కజొన్నని, ప్రోటీన్ కోసం సోయా బీన్స్ ని ఆహారంగా పెడుతున్నారు. అందువల్ల వీటి ఫీడ్ లో 60% కార్న్ ఇంకా 40% సోయా బీన్ ఉంది. మొక్కజొన్నకు సంబంధించి 80% ప్రొడక్షన్ చైనాలోనే అవుతుంది. మిగిలిన 20% ఉక్రెయిన్ నుండి దిగుమతి చేసుకుంటారు. అయితే సోయాబీన్స్ మాత్రం కేవలం అమెరికా లేదా బ్రెజిల్ దేశం నుండి మాత్రమే ఇంపోర్ట్ అవుతున్నాయి. ప్రతి సంవత్సరం పందులను ఫీడ్ చేయడానికి చైనా అమెరికా నుండి 5 టన్నుల సోయాబీన్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అలాగే సోయాబీన్స్ ని వేరే ఇతర ఏ చోటు నుండి కూడా ఇంపోర్ట్ చేసుకోవడం కుదరదు, కష్టం. ఎందుకంటే సోయాబీన్ అనేది ఎలాంటి ఉత్పత్తి అంటే రైతులకి ఎక్కువగా లాభాలు తెచ్చిపెట్టేది కాదు. వై బికాస్ ఒక ఎకరాలో కేవలం 1500 కిలోల సోయాబీన్స్ ని మాత్రమే పండించగలం. అదే మొక్కజొన్న ఎకరాకు 6000 కేజీల పంట ఇస్తుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో సోయాబీన్ సాగు చేయాలంటే ఎక్కువ సాగు భూమి ఉంటేనే కుదురుతుంది. ఇందుకు పర్ఫెక్ట్గా అమెరికా సూట్ అవుతుంది. ఎందుకంటే అమెరికాలో మనుషులు తక్కువ, భూభాగం ఎక్కువ.
కనుక అమెరికాలో వారి ఆహార అవసరాలకు భూమిని సాగు చేసుకున్నా కూడా ఇంకా ఎంతో భూమి మిగులుతుంది. అక్కడంతా కూడా ఈ సోయాబీన్ని సాగు చేసి చైనాకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అలానే ఆ పందులు సోయాబీన్ కాకుండా మిగతావేవి తినవని కాదు. ఫ్యూచర్లో సోయాబీన్ మీదే ఆధారపడితే ఇబ్బందని ఇంకో ఆల్టర్నేట్ కూడా వెతుక్కున్నారు, లైక్ క్యానోలా సీడ్స్. ఇవి సోయాబీన్ కంటే చీప్గానే దొరుకుతాయి, బట్ వీటి వల్ల డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే పీనట్స్ ఇంకా సన్ఫ్లవర్ మీల్స్ ట్రై చేశారు, బట్ ఇందులో సోయాబీన్లో దక్కేంత ప్రోటీన్ వీటిలో దక్కట్లేదు. అందువల్ల వీటితో పాటు ఎక్స్ట్రా సప్లిమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేస్తే మరిన్ని ఖర్చులు పెరుగుతాయి. అయితే ఇప్పుడు చైనాలో ఒక ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది. ఇందులో భాగంగా ఇన్సెక్ట్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఆపై ఆ ఇన్సెక్ట్స్ని ఆ పందులకు ఫీడ్ చేసి వాటి ప్రోటీన్ డిమాండ్స్ని పూర్తి చేయాలని చూస్తున్నారు. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ స్టిల్ టెస్టింగ్ ఫేజ్లోనే ఉంది. ఇది కాకుండా చైనా అనేది ఒక ట్రేడ్ సర్ప్లస్ కంట్రీ. అంటే ఇక్కడ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయో అవన్నీ కేవలం చైనా మాత్రమే కన్సూమ్ చేసుకోవడానికి లేదు. వారు మనుగడ సాధించడానికి వారి ఉత్పత్తులను ప్రపంచం మొత్తం ఎక్స్పోర్ట్ చేయాల్సిందే. మరోవైపు అమెరికా ఒక కన్స్యూమర్ మార్కెట్లా మారింది. కనుక కావాల్సింది కొనుగోలు చేయడానికి వారి దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి చైనా కాకపోతే వేరే ఇతర దేశంతో డీల్ మాట్లాడుకుంటారు. ట్రంప్ మామ పోయినసారి కూడా చైనా మీద తారీఫ్ విధించాడు. అప్పుడు కూడా స్పష్టంగా తెలిసిపోయింది ఆనాడు జరిగిన ఆటలో చైనా ఓడిపోయింది అని. అలాగే ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఈసారి కూడా చైనా ఓడిపోతుందేమో అనే డౌట్ చాలా మందికి ఉంది. ట్రంప్ మామకి చైనాను బ్లాక్మెయిల్ చేయగల అన్ని విషయాలు తెలుసు. ఆ విషయం చైనా కూడా బాగా తెలుసు. అలాగే చూసుకుంటే ఈ వీడియో తీసే సమయానికి ట్రంప్ ఈ పెరిగిన తారీఫ్స్ని 90 రోజుల వరకు పెరగకుండా నిలిపేశాడు. బట్ చైనాకి ఆపలేదు. ఆపకుండా 125% పెంచాడు. సో క్లియర్ కట్గా తెలిసిపోయింది ఈ తారీఫ్లు చైనా మోనోపోలీని విరగొట్టడానికే అని. సో అన్ని విన్న మీరే కామెంట్ చేయండి, ఈ ఆటలో ఎవరు గెలుస్తున్నారో, ఎవరు ఓడిపోతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.